ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎండాకాలంలో అకాల వర్షాలకు అన్నదాతకు ఆర్తనాదాలే మిగిలి అని చెప్పాలి. ఎందుకంటే మనం ఉన్నాం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున కుప్పలు అయితే ఇక్కడ ఉన్నాయి. కానీ అవి మ్యాచర్ 17% రావడం లేదని చెప్పి కొనకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళు ఎండబెట్టారు, కొనాలని చెప్పి కోరుకున్నారు. అయినప్పటికీ ఆ మ్యాచర్ రానందు వల్ల కొనలేకపోయారు. కాబట్టి అవన్నీ కూడా అకాల వర్షం వల్ల తడిసి ముద్దయ్యాయి. మనం చూస్తున్నాం రైతులందరూ కూడా తడిసినటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కూడా తడిసినటువంటి ధాన్యం అని చెప్పవచ్చు. నిజంగా ఎటు చూసినా కూడా రైతులందరూ కూడా ఇక్కడే ఉన్నారు, కుప్పల వద్ద ఉన్నారు. ఎవరి కుప్ప వద్ద ఉండి తడిసినటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా ఆరబెడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వము కొనాలి అంటే ఖచ్చితంగా మ్యాచర్ రావాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకు టోకెన్ సిస్టమ్ ఉన్నప్పటికీ మ్యాచర్ రానందు వల్ల కొనలేకపోయారు. దానివల్ల ఇక్కడ ఆరబెడితే ఎండాకాలంలో ఈ అకాల వర్షం వల్ల మొత్తం కూడా తీవ్రంగా నష్టం వాటిల్లని చెప్పవచ్చు. ఎందుకంటే కష్టించి పనిచేసి చేసినటువంటి శ్రమ అంతా వృధా అయిందని చెప్పి వీళ్ళంతా బాధపడుతున్న విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది మన రైతులను చూస్తున్నాం. మొత్తం కూడా ఇదంతా కూడా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కేంద్రం అని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా చాలా పెద్ద మొత్తంలో ధాన్యాన్ని ఇక్కడ వీళ్ళంతా కూడా తీసుకొచ్చారు. కానీ ఆరబెట్టారు. కొనే సమయానికి ఈ అకాల వర్షం, రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి పెద్ద ఎత్తున నష్టమైతే వాటిల్లింది. ఈ సంఘటన తెలుసుకొని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఈ వ్యవసాయ మార్కెట్ కేంద్రాన్ని వచ్చి చూశాడు. వారికి అయితే ధైర్యం అయితే చెప్పాడు. వ్యవసాయ మార్కెట్ అధికారులకు చెప్పాడు, ఖచ్చితంగా ఈ ధాన్యం కొనమని చెప్పారు. మరి ఏది అయినప్పటికీ ధాన్యం కొనాలని చెప్పి వీళ్ళు రైతులు కూడా మనతో వేడుకున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మనం చూసాం దరిదాపు మొత్తం కూడా, అంటే ఎటు చూసినా కూడా వ్యవసాయ కుప్పలే ఉన్నటువంటి, మొత్తం కూడా ధాన్యం కుప్పలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం రాత్రి అంతా కూడా ఇవన్నీ కొట్టుకుపోయినటువంటి విషయము విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తం అంతా కూడా ధాన్యం అంతా కొట్టుకుపోయింది రాత్రి కురిసినటువంటి అకాల వర్షం వల్ల. ఇక్కడ అంటే మార్కెట్ యార్డ్ లో కొంతమందికి టార్పాన్లు ఇచ్చారట, కానీ ఇంకో కొంతమందికి లేవని చెప్పి, అంటే ఎక్కువ మొత్తంలో ధాన్యం ఇక్కడ రావడం వల్ల లేవని చెప్పడం వల్ల వాళ్ళు కొంత సొంతంగా కొన్ని తీసుకొచ్చారు. కొన్ని ఏమో వాళ్ళు వ్యవసాయ మార్కెట్ అధికారులు ఇచ్చారు. కొంతమందికి ఇవ్వకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని చెప్పి చాలా మంది అయితే బాధపడుతున్న విషయం అని చెప్పవచ్చు. మొత్తం వర్షానికి మొత్తం ఈడ వంపు ఉండి అన్ని నీళ్ళు అన్ని వచ్చి కొట్టుకుపోయినాయి ఒడ్లు. మరి ఎందుకమ్మా మ్యాచర్ రాలేదా? మ్యాచర్ రాలేదని వారం రోజులు అయితే. మరి ఎంత అంటే ఈ నీళ్ళు సడన్ గా వచ్చిందానికి ఇట్లా అయిందా? బాగా అనుకోకుండా వచ్చినాం, కప్పినాం కానీ ఒడ్ల కింది నుంచి వచ్చినాయి. నష్టం బాగానే ఉంది, మస్తు నష్టం. ఎమ్మెల్యే గారు ఏమంటుండ్రు? ఏమో అక్కడ సైడ్ కి వచ్చిండు పోయిండు అంతే. ఇదంతా ఏం తిరగలేదు. వీళ్ళు ఏమంటారు వ్యవసాయ అధికారులు? ఏమో ఒక కాడికి వచ్చిండు చూసిండు పోయిండు. ఇక్కడ వంపు ఉండే అక్కడ రాలేదు కదా. ఏమంటారు అక్కడ? ఇక అక్కడ పోయి మనం మళ్ళీ వారబెట్టాలా? ఇవి ఆరబెట్టాలి కదా. మళ్ళీ మ్యాచర్ వస్తేనే కొంటారు. మళ్ళీ మ్యాచర్ రావాలి, మళ్ళీ అనుకుంటారు. పోయినసారి 30 బస్సులు దాకా కొట్టుకుపోయింది సార్. ఏం గట్టియలేదు. ఇటు పోసి అటు పోసి అంతా అయిపోయింది. చూసిరు సప్పుడు కాకపోయారు. ఆడ పోస్తే ఈడికెళ్ళి తరుముతా అవతల పడ్డాయి. మాకు రూపాయి రాలే. ఏం చేస్తాం సార్? అంటే ఇప్పుడు అనుకోకుండా వచ్చిన వర్షం అనుకోకుండా వచ్చింది. అలా 3 గంటలకు వచ్చింది. కొట్టుడు కొడితే నీ అమ్మ అవతల పడ్డాయి. రాత్రి నా ఇప్పుడు ఇయ్యే సార్. మా తమ్ముని ఉన్నాయి అవన్నీ అవి కొట్టుకపోయినాయి అక్కడ. ఏమంటాడు? మేము లేనే వెళ్ళాక వచ్చిపోయిందంటే ఆడంగి అట్నే వెళ్ళిపోయిండు. చూసిపోయిండు. నీకేమంటాడు ఆయన? మీరు ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటాం సార్? అవి ఒట్టిగా వేయాలి. దబ్బున ధాన్యం వెళ్ళిపోతే మాకు నయం. ఇట్నే కొట్టుడు కొడితే ఈ ఎక్కర రావు, అయ్యా ఎక్కర రావు. 700 గొంగడ అంటే గానే ఉంది. నెత్తిలో బుడత పెట్టుకుని రైతు ప్రతిసారి ఇదే జరుగుతుంది సార్. నష్టమే. ఏం చేస్తాం? పెట్టుబడి 70,000 దాకా అయింది సార్. ఏం చేస్తాం? మ్యాచర్ వచ్చింది రోగం అంటే రేపు మా పనరు ఆయన అనుకున్నాయి. ఇక మళ్ళీ ఇవన్నీ నాణ్యం వేయాలా, నాణ్యాన్ని కుప్పలు చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితి మాది. ప్రతిసారి ఇదే బాధ. ఇప్పుడే ఇదే బాధ. టైం కొంటలేరా వీళ్ళు? వాళ్ళు ఉంటారు కానీ ఆ సమయానికి జోకరు కదా. అమలు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. మ్యాచర్ రావాలంటారు. 17 వస్తేనే కొంటాడు ఆయన. 17 మీద ఒక పాయింట్ వచ్చినా నువ్వు కొనం అట్లా. మరి ఇప్పుడు వర్షం వల్ల నష్టపోతురు కానీ పోతున్నాం. మరి వాళ్ళని 10 రూపాయలు ఇస్తారు మనకు. అవన్నీ ఇచ్చినాయి కాబట్టి త్వరపోయినా అని పొక్కలు పోయినా బొర్రెలు పోయిస్తే ఆడం కప్పితే మీద కప్పితే కింద వెళ్తున్నాడు. ఇంకేం కనబడతలేవు.
నాన్ని అన్ని నాంతి అంతే క్లీన్ చేస్తున్నాం. ఎందుకు కొనలేదా మా మ్యాచర్ వచ్చినాయి ఇవాళ జోక్తామన్నారు. ఆనదేవుడు వచ్చిండు మళ్ళా నాన్ని మళ్ళీ ఆరబెట్టాలా? అయ్యో మరి ఆరబెట్టవద్దా సార్? ఆరబెట్టదు మళ్ళీ మ్యాచర్ తీయండి ఎట జోక్తారు, మళ్ళీ అన్ని జోక్తారు. ఇక అంతే ఆపద నుంచి ఆరబెడతానే ఉన్నాం. ఇచ్చారు అకాల వర్షం వల్ల ఇట్లా అయింది. అనుకోకుండా వచ్చింది. అనుకోకుండా వచ్చింది. మాది ఇగో మొత్తం దర్శనం సార్. మళ్ళీ అన్ని ఆరబెట్టారు రాత్రి నుంచి. రాత్రి నుంచి అనుకోకుండా వచ్చింది కాబట్టి ఇట్లా అయింది. అనుకోకుండా వచ్చింది. ఇప్పుడు సిసి ఎట్టుంటది, ఇటు రోడ్ పోతూనే ఉంటది. పొద్దున్నట్టు వర్షం పడి మా వడ్లన్నీ ఖరాబ్ అయినాయి. అమ్ముదామని తీసుకొచ్చినాం. ఎండబోదామనే లోపు వాన పడి మొత్తం ఖరాబ్ అయినాయి. అంతా ఆరబెట్టాలి కానీ ఆరబెట్టి మళ్ళీ ఎండబెట్టి వాళ్ళు మ్యాచర్ వచ్చినాకనే తీసుకుంటారు. ఇక ఎన్ని రోజులు తీసుకొచ్చి ఒక 5 days వారం అవుతుంది. ఈయనే ఉంటున్నాం. రోజు రావాలి. రోజు రావాలి. రోజు ఎండ పోసుకోవాలి, మూసేసుకోవాలి. అంతే. కవలు కప్పలేదా? కప్పినాం అన్న. కిందికి వెళ్ళిపోయాం. కిందికి నీళ్ళు వచ్చాయి. కిందికి వెళ్ళొచ్చు. ఎమ్మెల్యే గారు వచ్చినట్టు ఏం చెప్పారు? ఏం చెప్పలే, మా దగ్గరికి ఏం రాలేదు. ఇప్పుడు నువ్వేం కొనుక్కుంటున్నావు లాస్ట్? ఏముంది, నల్ల అయిన ధాన్యం కూడా తీసుకోవాలని అనుకుంటున్నాం మేము. మ్యాచర్ వచ్చినా రాకున్నా తీసుకోవాలి. తడిసిన ధాన్యాన్ని కొనాలి. సారు మొత్తం నీళ్ళు వచ్చినాయి. నూకినాం పొద్దుట సంది. 8 రోజులు అవుతుంది. అమ్మలే సారు వచ్చిండు కానీ మా కాయ రాలా సారు. సప్పుడు ఎక్కుంటే వెళ్ళిపోయిండు చూడు. ఇప్పుడు ఏమని కోరుకుంటున్నావు ప్రభుత్వాన్ని? ఏముంది సార్, అమ్మాలే దబ్బున జోకిస్తే నిమ్మలం మాకు. ఏం బాధ రావాలి సారు. ఎండ పోయాలి మళ్ళా. మరి ఏం చేయాలి సార్? ఏమో సారు, 1000 రూపాయలు కలుపుకోలే మళ్ళీ మంది బస్తాలు ఎంజి పని చేసి మాకు వేస్ట్ వస్తుంది సార్. ఏం మిగులుతలేదు. అంత నష్టమే. ఏమో సార్, మొత్తం వాళ్ళకే వచ్చే రేపటి వరకు ఉంటాయి. ఉండయి పోయినా ఏమో తడిచిపోయినా సార్. ఇంకేముంది, వారం రోజులే అంత తడిచిపోయినాయి. పోసుకుంటుంది. మళ్ళీ వర్షం వస్తుంది, పొద్దుగా నుంచి ఎండ పోస్తుంటే ఇది తడుస్తుంటే పోతున్నాం. మరి పట్టకుంటే జోకాలి. కాకపోతే తాలుంటే ఎక్కువ పట్టమనాలి. తేటోళ్ళు పట్టవచ్చు, అమ్మొచ్చు కట్టినే కొంటది అయిపోతుందిగా. ఎండ పోయామన్నారు, ఎండ పోస్తాం కానీ తీసుకుంటే అయిపోతుందిగా ఎండంగానే. మరి తీసుకుంటలేరు. మరి నాయన ఆగం అవుతుంది. ఏం చేయాలి? 6 కాలం చేస్తుంది. అంత నష్టమే. ప్రతిసారి ఇదే బాధ. గొర్రెలు వంపులు ఇది సౌకం లేదా? మళ్ళీ సీసా అని పోస్తే ఏం లాభం శిశు మీద? ఏముంది, కోరుకొని మా ధాన్యం తొందరగా పంపించాలంతే. చేస్తే ఉన్న కాడికి ఇప్పుడు అకాల వర్షాలతోని ఉన్న కాడికి మొత్తం వరి ధాన్యం తడిచిపోయింది. దీని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని. ఇంకోటి ఏంటంటే తడిచినవి కాకుండా కానీ ఆమె ఒట్టి అన్న జోక్కుంటే అడుగులై అన్న మేము ఎడబోసుకుంటాం. ఇప్పటికి మేము 15 రోజులు అయింది వచ్చి మార్కెట్ యార్డ్లోకి వచ్చి. ఇంతవరకు జోకుడు లేదు. సీరియల్ అంటారు, ఒక మ్యాచర్ తక్కువ వచ్చినా కానీ జోక్తలేరు. 17.2 వచ్చింది నాది. 17కి వస్తేనే జోక్తామని అట్నే పెట్టిర్రు. నిన్న అకాల వర్షంతో మొత్తము కిందంగా నీళ్ళు వెళ్ళినాయి. మీదంగా పట్టాలు వేసుకున్నాం కానీ కిందంగా మొత్తము నానిపోయినాయి సార్. ఇది మా పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రులు చెప్పేది ఏంటంటే తడిచిన వడ్లైనా ధాన్యమైనా మొలకలు వచ్చినా కొనాలంటారు. అది మీది మాటలు మాత్రమే. చేసుడు దాంట్లో కరెక్ట్ లేదు. ఇది కొనమంటున్నాం మేము. ఎందుకంటే రైతులు మేము అన్యాయం చేస్తున్నాం, వాళ్ళని ఆగం చేస్తున్నాం. కష్టపడి సంపాదించుకొని వీడికి 6 నెలలు కష్టపడి తెచ్చుకున్నాం ధాన్యాన్ని. అక్కడ మాకు పసులు ఉన్నాయి, ఇక్కడ చూసుకోవాలి. వర్షాలతోని రేట్ల షెడ్ ఒకటి చక్కగా లేక, మళ్ళీ ఇంకోటి ఇది కూడా లేవలింగ్ లేక, ఈ వాటర్ ఎక్కడ బయటికి పోవాలనేది లేదు. కుప్పలకెళ్ళి ఎన్ని మార్కెట్ యార్డ్ కూడా సరిగా లేదు. మళ్ళీ రైతుకే బాధలు, కష్టాలన్నీ రైతుకే. ఇవన్నీ ఎండబెడతారు. ఖచ్చితంగా ఎమ్మడే అమాలీలను పెంచాలి. ఇక్కడ ఉన్న పాలక వర్గం కానీ మార్కెట్ కానీ పిఎస్సి చైర్మన్ పెంచి ఎప్పటికప్పటికి లోడు ఉందో వెళ్ళిపోయేటట్టు అయితే రైతులు ఈజీగా ఉంటుంది. ఇదంతా ఏం నాన్నది వానకే కొంటాంటారా? ఇంకా మాది ఒడ్ల కాడికి రారాయి. 2 ఏమైతే తూర్పాల పోయేమైతే తూర్పాల పోసినాక మాట్లాడదాం, లేకుంటే మేసంటలో పిలిచి చెప్పిస్తాం అంతే. కొనాలంటున్నావు?
కొనాలి మరి మొత్తం మీద అయితే కొనాలి కదా. మరి ఇట్లా నాన్నే కదా రాత్రి మరి ఇట్లా మరి ఆరు పోసుకోవాలి కదా బిడ్డ, మరి ఏం చేస్తాం. ఇది వర్షం వల్లేనా? వర్షం వల్లనే. మరి తడపని కప్పలే అది రాత్రి 11 అయింది వచ్చే వరకు ఇక పోయి మళ్ళీ పొద్దుగాల వాన వచ్చింది, తడిసినాయి మొత్తం తెలుసు. రైతులేమో ఇంకా మేము ఆరబెట్టిన తర్వాత మళ్ళీ వర్షం పడ్డది, మళ్ళీ వర్షం పడ్డాక ఇలా తడవడం వల్ల మొత్తం కూడా మాదంతా కూడా నాశనమైనటువంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంలో ఖచ్చితంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు అయితే వ్యవసాయ అధికారులకు చెప్పాడు, ఖచ్చితంగా వీళ్ళంతా ఇక్కడ కష్టించి పండించి తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఇలా అకాల వర్షం వల్ల నష్టపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారి కొనాలని చెప్పి కోరినప్పటికీ వ్యవసాయ అధికారులు మరి కొంచెం నిర్లక్ష్యం వహిస్తారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయ అధికారులు ఇక్కడ మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం కూడా చూసి ఆ ధాన్యాన్ని కొనాలని చెప్పి సుమన్ టీవీ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం దరిదాపు ఈ మార్కెట్ యార్డులో ఒక 200 నుంచి 250 కుప్పల వరకు ఉన్నటువంటి పరిస్థితి. చాలా మందికి వ్యవసాయ అధికారులు టార్పాన్స్ ఇచ్చినప్పటికీ అంటే కొంతమందికి ఇవ్వలేని పక్షంలో వారి అయితే మొత్తం అయితే తడిసినటువంటి పరిస్థితిగా ఈ విధంగా వరదలా మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎవరి ఎక్కడికి లేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అకాల వర్షాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయో అని చెప్పి భయపడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అతి తొందరగా మా కొన్నట్లయితే మాకు న్యాయం జరుగుతుంది తప్ప లేనట్లయితే మొత్తం కూడా ఇప్పటికే పెట్టుబడి ఎకరానికి 25,000 నుంచి 30,000 పెట్టాము, ఇప్పటికీ ఆ పెట్టుబడి రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అదే ఐకేపీ సెంటర్స్ కావచ్చు, అదేవిధంగా ఇలా వ్యవసాయ మార్కెట్ కేంద్రాలు కావచ్చు. అదేవిధంగా మరి ఈ మార్కెట్ కేంద్రాల్లో ఖచ్చితంగా ధాన్యాన్ని అయితే వేగవంతంగా పని పూర్తి చేయాలి, ఎక్కువ కొనాలని చెప్పినటువంటి సందర్భం. ఎందుకంటే మిల్లర్లతో కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పి అధికారులు కూడా చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. కాబట్టి మరి యాదాద్రి కలెక్టర్ సమావేశంలో చెప్పినటువంటి సందర్భంలో ఈ రోజు మరి రాత్రి కురిసినటువంటి అకాల వర్షం వల్ల ఇదంతా కూడా పంట అంతా కూడా ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయింది. కాబట్టి దీనంతా కాపాడవలసినటువంటి బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారికి ధాన్యాన్ని కొనాలని చెప్పి సుమన్ టీవీ పక్షాన కోరుకుంటున్నాం. ఇది వ్యవసాయ చౌటుప్పల్ మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్ తో శరత్, చౌటుప్పల్.